అందరికీ నమస్కారం. పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు, పరకాంతలనపేక్ష పడెడువాడు, అర్ధుల విత్తంబులపహరించెడువాడు, దానమీయంగ వద్దనెడువాడు, సభల లోపల నిల్చి చాడి చెప్పెడివాడు, పక్షపు సాక్ష్యంబు పలుకువాడు, విష్ణుదాసుల జూచి వెక్కిరించెడివాడు, ధర్మసాధుల తిట్టదలచువాడు. తేటగీతి. ప్రజల జంతుల హింసించు పాతకుండు, కాలకింకర గడలచే కష్టముందు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే, ఓ నరసింహస్వామి, ఇతరుల ధనముపైన ఇతర స్త్రీలపైన ఆశపడేవాడు, అలాగే బిచ్చగాళ్ళ యొక్క ధనాన్ని దొంగలిచ్చేవాడు, దానము చేయొద్దని చెప్పేవాడు, సభలలో ఇతరులపై నేరములు చెప్పేవాడు, అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చేవాడు, విష్ణు భక్తులను వెక్కిరించేవాడు, అలాగే సాధువులను తిట్టేవాడు, మనుషులను జంతువులను హింసించేవాడు, యమభటుల చేత బాధింపబడతారనమాట. అంటే యమభటుల వలన వాళ్ళకి బాధ కలుగుతుంది. ఇది ఈ పద్యం యొక్క భావం.